సో ప్రస్తుతం మనతో పాటు అయితే పాస్టర్ మోహన్ గారు అయితే ఉన్నారు. సార్ అసలు ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఈ ప్రవీణ్ గారి సంఘటన ఏదైతే ఉందో, అంటే అసలు గతంలో ఎలా ఉండేది? ఈ యాక్సిడెంట్ అనేది కొంచెం అనుమానాస్పదంగా మారిపోయింది కాబట్టి అసలు ఎలా జరిగింది అనుకుంటున్నారు మీరంతా? ప్రవీణ్ గారి గురించి, ప్రవీణ్ పగడా గారి గురించి చెప్పాలంటే అండి, ఆయన చాలా సౌమ్యవాది. అయితే డిబేట్‌లో పాలు పొందినప్పుడు మరి ముస్లిం సోదరులు కావచ్చు, హిందూ మత సోదరులు కావచ్చు, డిబేట్‌లో పాలు పొందినప్పుడు ఆయన పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ వచ్చేవారు. అంటే ఎక్స్‌ప్లనేషన్ కూడా చారిత్రక పరంగా ఉన్నట్లుగా మాట్లాడుతారు. సాధారణంగా డిబేట్‌లో ఏం జరుగుతూ ఉంటదంటే కొన్ని ఎమోషన్స్ అవుతూ ఉంటాయి. అటువంటి ఎమోషన్స్‌లో కూడా ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చేవాడు. ఆయన ప్రశ్నలు కూడా చాలా సూటిగా మాట్లాడుతూ వచ్చేవారు. అయితే ఆయన చాలా ప్రేమతో, దేవుని ప్రేమతో ఉండే వ్యక్తి. బైబిల్ ఏం చెప్తుందో, ఆయన ఏది బోధిస్తున్నాడో ఆయన ప్రాక్టికల్‌గా జీవించినటువంటి వ్యక్తి. చెప్పాలంటే ఆయనకి 2 సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి యుఎస్‌లో. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఒక లంచ్ అవర్‌లో ఆయన దగ్గర నుంచి కింద ఉన్నటువంటి వాచ్మెన్ వరకు అందరూ కూడా కలిసి భోజనం చేయాలి. అంటే ఏంటి? ఆల్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఈక్వల్. మనము తోటి మనిషిని తోటి మనిషిగా ప్రేమించాలి, మనిషిని మనిషిగా ప్రేమించాలి, మతము కాదు. ఆ విధంగా క్రీస్తు ప్రేమను ఆయన చూపిస్తూ వచ్చేవారు. ఆయన అనేక చోట్లకు తిరుగుతున్నటువంటి క్రమంలో రాజమండ్రి ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆ రాత్రి 11:45 వరకు సీసీ ఫుటేజ్ మనకు దొరికింది. తర్వాత ఆ యొక్క వెహికల్ కిందకు వెళ్ళిపోయినట్లుగా, ఆ వెహికల్ కిందకు వెళ్ళిపోయినట్టు తెల్లవారుజామున పోలీసులకు తెలిసినప్పటికీ అక్కడ నేను గమనించిన ఒక మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ఆయన ఏదైతే టీ షర్ట్ ఉందో, మన యొక్క షూ ఫుట్ ప్రింట్ ఉంటుంది చూసారా, ఆ ఫుట్ ప్రింట్ దాని మీద ఉంది. అంటే ఇది ఖచ్చితంగా ఒక మర్డర్ అవుతుంది అనేది స్వయంగా అక్కడి నుంచి తీసుకున్నటువంటి ఫొటోస్ని బట్టి మనకు తెలుస్తుంది. ఫేస్ పైన కూడా ఇట్లా గాయాలైనట్టుగా హెల్మెట్ ఉన్నప్పటికీ కూడా ఎగ్జాక్ట్లీ. ఆయన మిగతా పార్ట్స్ లో ఎక్కడా కూడా గాయం కాలేదు, కానీ ఫేస్ మాత్రం చాలా ఛిద్రంగా ఉన్నట్లుగా మనకు, అంటే ఎవరో కావాలని ఆయనని హిట్ చేసి ఉండొచ్చు. వెనకాల నుంచి పడిపోయిన వ్యక్తిని ఫేస్ మీద భయంకరమైనటువంటి రాడ్తో కావచ్చు, కర్రలతో కావచ్చు కొట్టి ఆయన చంపినట్లుగా మనం భావించవచ్చు. దీని విషయమే నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి ఏమిటంటే, నిజాలు బయటికి చెప్పండి దయచేసి. ఎవరికి కూడా అంటే ఒక్కొక్కసారి ప్రభుత్వం ఏముంటది, ఇవి మళ్ళీ వేరే వాటికి దారి తీయొచ్చు కాదండి. ఒక మంచి వ్యక్తి, ప్రేమ కలిగినటువంటి వ్యక్తి చనిపోయాడు, సత్యాలు బయటకు తీసుకురండి. ప్రవీణ్ గారికి కారు ఉండగా ఈ బైక్ మీద అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని ఒక చిన్న డౌట్ ఉంది. అయితే నిజమే, ఈ డౌట్ మీకు వెళ్ళబోచ్చటం. ఆయన కారు ఉన్నప్పటికీ కూడా అనేక సార్లు హైదరాబాద్ నుంచి బైక్ మీద వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే ఎందుకు బైక్ మీద వెళుతూ ఉన్నారంటే, ఆయన ఒక్కొక్క చోట నుంచి ఇంకొక చోటకి ఈజీగా ట్రావెల్ చేయటానికి. ఆయన గురించి ఇంకొక మాట చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, రాజమండ్రిలో ఒక వ్యక్తి తెలుసు. ఆ వ్యక్తి పేరు రాసుకుంటాడు, అవసరం రాసుకున్న తర్వాత వాళ్ళ గురించి ప్రార్థన చేయటమే కాదు, వారికి కావాల్సిన సహాయం అందించారు. మళ్ళా రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం ఎలాగుంది ప్రాక్టికల్ గా వెళ్ళి దర్శించి వారి కొరకు ప్రార్థించి బాగోగలరు. ఆ విధంగా ఈజీ టు మూవ్ అనే దాని గురించి చెప్పాలంటే నేటి పాస్టర్స్ ఒక కారులో ఒక నలుగురిని వేసుకుని ఇలాగా. అయితే ఎప్పుడు కూడా అటువంటి ఆడంబర జీవితాన్ని ఆయన కలిగి ఉండలేదు. చాలా సింపుల్ సిటీ అండి. దాని కొరకు ఆయన అవైలబిలిటీ కొరకు ఈ బైక్ వాడారు. దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం. ఇందాక ఒక సిస్టర్ చెప్తున్నారు, చాలా సార్లు ఆయన బైక్ మీద వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ దృశ్య అయితే ఆయనకి థ్రెట్ ఉంది కనుక, మనకి ఆ ఫుట్ ప్రింట్ ఏదైతే ఉంది కనుక దాన్ని బట్టి ఇది హత్య అవుతుంది 99% అనేది నా యొక్క విశ్వాసం కూడా. మేడం మీరు చెప్పండి, అసలు ఈ ప్రవీణ్ గారి హత్య ఎలా జరిగింది అనుకుంటున్నారు? అంటే ఇది యాక్సిడెంట్ అనుకుంటున్నారా, లేకపోతే ఒక అనుమానాస్పదంగా మారింది కాబట్టి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అండి. అంటే ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ అండి. అది ఏ వాళ్ళైనా, అది క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, ఎవ్రీబడి నోస్ ద ట్రూత్ దట్ దిస్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్. దిస్ ఈస్ అ కోల్డ్ బ్లడ్ మర్డర్. అండ్ ఒక
normal. He's not a normal person, you know. He's become famous, and he's the voice of the Christian people, irrespective of the denomination. He spoke for Christian people, and అతను సత్యాన్ని మంచిగా న్యాయస్పదంగా శాంతి రీతిగా అతను డిబేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. దానిని కొందరు క్యాచ్ చేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ లేకపోతే అంటే మతోన్మాదులు కానీ ఎవరైతే ఉన్నారో, ఐ డోంట్ సే ఎవ్రీబడి ఈజ్ లైక్ దాట్, ఆ 1% లేకపోతే ఆ 0.5% ఎవరైతే ఉన్నారో, దే ఆర్ డిస్టర్బింగ్ ద పొలిటికల్, దే ఆర్ డిస్టర్బింగ్ ద సొసైటీ, అండ్ దే ఆర్ డిస్టర్బింగ్ ద కామన్ లివింగ్. అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం బాయ్ బాయ్. మేము రంజాన్ టైంలో హలీం తింటాము, లేకపోతే దివాళీ టైంలో క్రాకర్స్ కాలుస్తాం. ఎవ్రీబడి ఆర్ టుగెదర్. మాకు ఆ క్రిస్టియన్ మేము డిఫరెంట్, హిందూస్ డిఫరెంట్, ముస్లిమ్స్ డిఫరెంట్ అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదండి. కానీ ఇలాంటివి జరిగినప్పుడు మాకేమనిపిస్తుంది అంటే, ద కంట్రీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ క్రిస్టియన్స్, ద కంట్రీ ఈజ్ నాట్ స్పీకింగ్ ఫర్ లోవర్ సెక్షన్ ఆఫ్ పీపుల్, అండ్ ద కంట్రీ ఈజ్ అగేన్స్ట్ అస్. మరి పొలిటికల్ గా ఓట్స్ కావాలన్నప్పుడు అందరి ఓట్స్ కావాలి కదండి. మరి ఇట్లాంటి టైంలో జరిగినప్పుడు మీరు ఆ ఓట్స్ మీరు తీసుకున్నప్పుడు మీరు మా కమ్యూనిటీకి ఏం న్యాయం చేస్తున్నారు? ఐ ఆస్ ద గవర్నమెంట్. మేబీ మీరు అది డిస్క్లోజ్ చేస్తే గొడవలు అవుతాయని అనొచ్చు, కానీ యాజ్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ వీఆర్ జస్ట్ ఆస్కింగ్ ఫర్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ జస్టిస్. మాకు జస్ట్ నిజం చెప్పండి. ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మీరు రివీల్ చేయలేదు. తర్వాత రివీల్ చేసినా కూడా మేము పీస్ ర్యాలీ అనేది చేస్తాము. క్రిస్టియన్స్ అన్ని డినామినేషన్స్ నుంచి వచ్చి మా మద్దతు మేము పాస్టర్ ప్రవీణ్ కి మేము ఖచ్చితంగా తెలుపుతాము. అండ్ ఐఎమ్ యంగ్స్టర్, మాలాంటి యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇంకా ఇక్కడ రాలేదు. ఎవరికైతే కుదిరినో వాళ్ళందరూ వచ్చి మద్దతు పలుకుతున్నారు. అండ్ మాలాంటి వీకర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ని మీరు ఏం సపోర్ట్ చేస్తున్నారు యాజ్ ఎ గవర్నమెంట్? ఇప్పుడు మీరు మాకు న్యాయం తీర్చలేకపోతే మాకు 2 గవర్నమెంట్స్, ఐదర్ ఇట్ ఇస్ తెలంగాణ గవర్నమెంట్ ఆర్ ఐదర్ ఇట్ ఇస్ ఏపీ గవర్నమెంట్, మీ గవర్నమెంట్ సిస్టమ్ మీద మాకు నమ్మకం పోతుంది. యాజ్ ఎ యంగ్స్టర్స్ మేము నెక్స్ట్ టైం మేము ఓట్లు కూడా వేయము, అండ్ మేము మీ దానికి దేనికి సపోర్ట్ చేయము. యాజ్ ఎ గవర్నమెంట్ యూ షుడ్ మేక్ అస్ ఫీల్ దట్ వీఆర్ వన్ అమాంగ్ యూ పీపుల్. బట్ ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల అంటే క్రిస్టియన్స్ ఏం చేసేసినా కూడా మేము వీళ్ళు ఊరుకుంటారు అనేది పెరిగిపోతుంది. నెక్స్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్స్ రాకుండా మీరు చూసుకోవాలి. యాజ్ ఎ గవర్నమెంట్ యూ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్ అండ్ యూ హ్యావ్ టు మేక్ అస్ ఫీల్ సెక్యూర్ దట్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ విల్ నాట్ అక్కర్. అండ్ యాంటీ రిలీజియస్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ బ్లాగర్స్, ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ బ్లాగర్స్ ఖాళీగా ఉంటూ బెట్టింగ్ యాప్స్ చేసుకుంటూ దే ఆర్ ఆల్సో ప్రమోటింగ్ యాంటీ సోషల్ రిలీజియస్, అండ్ మోస్ట్ అటాక్ అయ్యేది క్రిస్టియన్ కమ్యూనిటీయే. అదే ముస్లిమ్స్ గురించి మాట్లాడమనండి, ముస్లిమ్స్ గురించి ఒక్కరు కూడా అలాంటి కామెంట్స్ చేయరు. బికాస్ వాళ్ళ కమ్యూనిటీ మీద చేస్తే వాళ్ళకి ఏమవుతుంది అనేది భయం ఉంది. వై క్రిస్టియన్స్ హ్యావ్ టు టేక్ దట్? గొర్రెలు 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 అనుకుంటా అన్ని ప్లేజెస్ లో గొర్రెలు గొర్రెలు అని కామెంట్ చేసుకుంటా క్రిస్టియన్స్ ని కూడా మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? అండ్ ఇలాంటి అటాక్ జరిగినప్పుడు మీరు ఏం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? మాకు నిజం చెప్పండి. మాకు క్షమించే గుణం ఉంది, మేము ఇప్పుడు దీన్ని కూడా మేము క్షమిస్తాం యాజ్ ఎ క్రిస్టియన్. బట్ రివీల్ ద ట్రూత్, డోంట్ డిస్క్లోజ్ ద ట్రూత్, రివీల్ ద ట్రూత్. ఓకే, ముందుగా మీ ఛానల్కి ధన్యవాదాలండి, కృతజ్ఞతలండి. ఎవరు కూడా పట్టించుకోలేరండి, మీడియా ఛానల్ కూడా తక్కువ వచ్చాయి, మీరు వచ్చారు ముందుకు, ధన్యవాదాలండి. ఇప్పుడు మా యొక్క ఈ ప్రవీణ్ గారి ఇన్సిడెంట్ లో అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇది యాక్సిడెంట్ కాదు, ఒక ఇన్సిడెంట్ అంటున్నారు కదా, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? అక్కడ అనుమానాస్పదంగా మీకు ఏమేమి డౌట్స్ వస్తున్నాయి? ఇది యాక్సిడెంట్ అయితే అసలు కాదండి. యాక్సిడెంట్ అనేది ఎట్లా అవుతుందో మనం ఎన్నో యాక్సిడెంట్లు చూసినాం, ఎన్నో చూస్తూ ఉంటాం. అది యాక్సిడెంట్ కాదు. ఓకే, యాక్సిడెంట్ అయింది అనుకోండి. యాక్సిడెంట్ అయినప్పుడు ఢీ కొట్టిన వాహనం ఎక్కడ, ఢీ కొట్టి పోలీసు వాళ్ళు కూడా ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు, కానీ మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే అక్కడ యాక్సిడెంట్ అయినటువంటి ఆనవాళ్ళు లేదు. యాక్సిడెంట్ అయితే బండికి డ్యామేజ్ అవుతుంది, మనిషికి డ్యామేజ్ అవుతుంది, హెల్మెట్కి డ్యామేజ్, అన్ని అక్కడ మనిషితో పాటు ఏ వస్తువులు ఉన్నాయో అన్నిటికీ డ్యామేజ్లు అనేటివి అవుతాయండి. సో ఇక్కడ డ్యామేజ్ అనేదే లేదు. సో ఓన్లీ మనిషి ముఖానికి తప్ప ఎక్కడ కూడా గాయం లేదు. హెల్మెట్ పెట్టుకున్నాడు, హెల్మెట్ పెట్టుకున్నప్పుడు గాయం అనేది కావద్దు, చేతులకు కానీ చిన్న స్క్రాచ్ కూడా చిన్న స్క్రాచ్ లేకున్నా కూడా తల లోపల మొత్తం బ్లీడింగ్ అయిపోతుంది. ఒక షర్ట్ మార్క్ మీద డ్రెస్ చినిగినట్లేదు, పాయింట్ చినిగినట్లేదు, రోడ్డు మీద ఏదైనా వాహనం డాష్ చేస్తే అక్కడ డ్యామేజ్ అయినట్టు ఏది లేదు. ఆయన పడుకున్నారు, ఆయన డెడ్ బాడీ మీద తీసుకెళ్లి బండి పడుకోబెట్టారు, అంతే. ఒక మనిషి ఇప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయిన ఫోటోస్ లేవండి. ఒక్క నిమిషం నా దగ్గర. ఒక యూత్ గా చెప్పండి, అంటే ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ కాకుండా మనకి నార్మల్ గా అంటే ఇప్పుడు మీకు ప్రవీణ్ గారు వ్యక్తిగతంగా కానివ్వండి, అదే విధంగా నార్మల్ గా మీరు ఎన్నోసార్లు కలిసి ఉంటారు, అతని ఎన్నో వీడియోస్ చూస్తుంటారు, ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఉంటారు. సో మీకు అసలు ప్రవీణ్ గారు ఎలా ఉండేవారు?
సో మేము ఇప్పటి ఈ జనరేషన్ మీరు చూస్తూ ఉంటారు ఎంతమంది యూత్ తప్పుదోవ బట్టి చెడిపోతున్నారు. అలాంటి మా చెడిపోయే వాళ్ళందరినీ ఏకం చేసిన పాస్టరు మన ప్రవీణ్ అన్న గారు. సో మేమనే కాదు, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఇతని ప్రసంగాలు విని ఎంతో మంది చెడు మార్గంలో నడిచే వాళ్ళు కూడా మంచి మార్గంలో నడిచి అన్న చెప్పిన మాటల ప్రకారం నడుచుకుంటున్నారు. సో ఇది ఓకే అండి, మేము యాక్సిడెంట్ అని ఓకే అంటాం. యాక్సిడెంట్ అయినట్టు మరి కనీసం ప్రూఫ్స్ అన్న చూపించాలి కదా. ఇప్పటికి 2 రోజులు కావస్తుంది, ఇప్పటికి కూడా సరైనటువంటి ఆధారాలు లేవు. యాక్సిడెంట్ అంటే ఓకే 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్, ఈ 3 అవర్స్లో యాక్సిడెంట్ అయిందని పోలీసులు ఇప్పుడు ఎంతో టెక్నాలజీ ఉంది కదా, అవన్నీ చూపించాలి. ఇప్పటికి కూడా ఎవరు రెస్పాండ్ అవ్వదు. మెయిన్ ఏంటంటే రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకోసం రెస్పాండ్ అవ్వట్లేదు? ఇప్పుడు మనిషి దాడి జరగలేదు, జ్వరం వచ్చి పడుకోలేదు, లేకపోతే ఏదో అయి కూర్చోలేదు, మనిషి బతికిలేడు, చనిపోయి ఉన్నాడు. చనిపోయినప్పుడు, ఒక మనిషి చనిపోయినప్పుడు ఈ దాడిని తీవ్రంగా ఖండించాలి కదా. ఇప్పుడు ఎంతో మంది, ఇప్పుడు మేము ఎంత శాంతియుతంగా మేము ఇక్కడ ధర్నాలు కానీ నిరసనలు కానీ చేయట్లేదు, మా అభిప్రాయం చెప్తున్నాం. ఎందుకంటే మాకు ప్రవీణ్ అన్న అలా నేర్పించాడు, ఏంటంటే శాంతియుతంగా పోరాడండి అని నేర్పించాడు. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఒక హిందువులలో కానీ ముస్లింలలో కానీ ఉంటే ఇప్పటికీ అల్లర్లు, రాష్ట్రం తగలబడిపోయేది. అల్లర్లు, బస్సుల అద్దాలు వలగొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు అల్చల్ చేసుకుంటాం, మొత్తం మీడియా మీదకి ఎగరడము, రాళ్ళు రప్పలు అవన్నీ ఎగిరేసేవాళ్ళు. మేము అట్లా చేయట్లేదు కదా, చాలా శాంతియుతంగా పోరాడుతున్నాం. మాకేందంటే కరెక్ట్ ఏం జరిగింది అనేది ఇప్పటికి కూడా నిజాన్ని ఎవరు బయట పెట్టట్లేదండి. మెయిన్ ఏంటంటే ఈ దాడులు అనేది క్రైస్తవుల మీదనే ఎందుకు జరుగుతున్నాయి? గవర్నమెంట్ ఏమంటే కూటమి ప్రభుత్వం వచ్చిందో, కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచే ఈ దాడులు జరుగుతున్నాయి. అంతకుముందు ఓకే, కూటమి ప్రభుత్వం కూడా మాకు మాట ఇచ్చారు, క్రైస్తవులకు మాట ఇచ్చారు. ఏమని? క్రైస్తవుల మీద దాడి జరిగినా ఏవైనా కానీ మేము క్రైస్తవులం. డిప్యూటీ స్పీకర్ గారు, డిప్యూటీ ఎంపైర్ పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద హీరో, పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఎలక్షన్స్ కంటే ముందు ఒక క్రైస్తవులు నా కుడి భుజం వంటి వారు, క్రైస్తవులే నాకు జ్ఞానం నేర్పారు, క్రైస్తవుల దగ్గరనే నేను తిండి తిన్నాను, క్రైస్తవుల దగ్గరే నాకు జ్ఞానం కలిగిందంటేనే క్రైస్తవుల వల్లనే, నా భార్య ఒక క్రైస్తవురాలు, నా పిల్లలు కూడా క్రైస్తవులు అని గొప్ప మాటలు చెప్పిండు. ఎలక్షన్ జరగక ముందు గొప్ప మాటలు, ఎలక్షన్ జరిగాక చూడండి ఒక్క మాటనన్నా కులం లేదు మతం లేదు నాకేం లేదు అన్నాడు. ఎలక్షన్ జరిగాక ఆ మాట ఒక్కటి కూడా రావట్లేదు. మొత్తం సనాతన ధర్మం అనుకుంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారు రాజకీయ నాయకులు. అతనే కాదు, రాజకీయ నాయకులు, కొందరు హిందువులలో కూడా మతోన్మాదులు, వాళ్ళు రెచ్చగొట్టినప్పటి నుంచే ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ హత్యలు అనేటివి వాళ్ళు రెచ్చగొట్టినప్పటి నుంచే. ఇప్పటికి చూడండి, పోలీసులు అక్కడికి సంఘటన జరిగిన స్థలానికి వెళ్ళక ముందే ఎవడో ఒకడు బొగడగాడు, ఒక మతోన్మాది ఎవరు చంపేసి పడేశారో, ఎవరు చంపించారో, ఏమంటారు దరిద్రం వదిలింది, ఇట్లాంటి ఏమంటారు చెడు మాటలు మాట్లాడుకుంటా ప్రజలను ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకండి క్రైస్తవం పైన ఇంత నిర్లక్ష్యం ఎందుకు, ఇంత ద్వేషం ఎందుకు పెంచుకున్నారు? తెలిసినంత వరకు అయితే ప్రవీణ్ గారికి ఎక్కువ శత్రువులు అయితే ఎవరు లేరని తెలుసు. ఎందుకంటే ప్రవీణ్ గారు ఏ ఒక్కరితోనూ కూడా శత్రుత్వం పెట్టుకోలేదు, అందరితో బాగున్నాడు. అండ్ మనలాంటి వాళ్ళ కొంచెం ఇన్స్పిరేషన్ గా మారాడు. అదే విధంగా చాలా మందికి మోటివేషనల్ స్పీకర్ గా, అంటే చాలా మందికి ఇలా ఉండాలి, శాంతిపరంగా ఉండాలని చెప్పిన వ్యక్తికి సో అంటే శత్రువులు ఎవరైనా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. వాళ్ళ బంధువులలో శత్రుత్వం లేదు, వాళ్ళ పాస్టర్ యూనియన్ లో శత్రుత్వం లేదు, వాళ్ళ సంఘంలో శత్రుత్వం లేదు. వాళ్ళకి శత్రుత్వం అంటే ఏంటంటే అతను నిజం మాట్లాడితే ఎవరికి నచ్చదో వాడే శత్రువు అతనికి. ఏంటంటే నిజంగా మాట్లాడేసరికి అతనికి శత్రువులు ఎక్కువైపోయారు. ఆ శత్రువులు కూడా వేరే మతస్థుల నుంచే అతనికి థ్రెడ్ ఉందని చెప్పి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే అతను క్రైస్తవుడు కాబట్టి ఎవరు పట్టించుకోలేదండి. ఇది క్రైస్తవ మతానికి సంబంధించింది కాబట్టి ఇంత ఏమంటారు, ఇప్పటికి కూడా కనీసం డాక్టర్లు ఒక నిజం చెప్పలేదు, పోలీసులు నిజం చెప్పలేదు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఒక రాష్ట్రం, ఒక కూటమి ప్రభుత్వం. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు, రెండు రాష్ట్రాలు ఏంటంటే కూటమి ప్రభుత్వం అంటే ఇద్దరు ఉన్నారు కదా, పెద్ద వ్యక్తుల నుంచి ఒక ప్రభుత్వం ఏర్పాటైంది. దీని మీద సమగ్రమైన విచారణ జరపాలని కానీ ఒక పోస్ట్ కనీసం మీ టీం నుంచి ఒక రెస్పాన్స్ కానీ కనీసం అక్కడికి వచ్చారా? అదే ఇప్పుడు మొన్న రంగరాజన్ ఒక ఏమంటారు అర్చకుడు అయితే ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు ఏమంటారు ఉన్నోడు లేనోడు అందరు మొత్తం ప్రతి ఒక్కరు కలిసి ఆయన దగ్గర కూర్చొని ఆయనకు థమ్స్అప్లు ఏమంటారు పానీయాలు అవి దాపిచ్చి భుజం మీద చేయి తట్టి జరిపించారు. అతను చనిపోలేడు కదా, బతికే ఉన్నాడు కదా, దాడి జరిగింది, ఇతను చనిపోయినప్పుడు కనీసం ఒక ప్రగాఢ సానుభూతి కూడా తెలపకుండా ఈ తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్ర ప్రభుత్వం ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. కనీసం చిన్న అయింది కానీ దీనిపైన ఒక మంచి టీంను ఏర్పాటు చేసి సమగ్రమైన
విచారణ జరపండి అని కనీసం ఒక మాటనన్నా ఉంటేనన్నా మాకు సంతోషం ఉంటుండే. మాకు ఇప్పుడు ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇదే, ఇప్పటికి ఇంత లేట్గా కూడా ఇప్పటికి కూడా ఎవరు రెస్పాండ్ కాలేరు. సో ఎందుకు ఏమంటారు దోషులను వాళ్ళు దాచిపెట్టారా, లేకపోతే దోషులు ఎవరో వాళ్ళకి తెలుసా? ఇవి మాకు అనుమానం అయితే పక్కా ఉందండి. ఇదైతే యాక్సిడెంట్ కాదు. ఏ చిన్న పిల్లాన్ని, ఇప్పుడు చిన్న నాలెడ్జ్ ఉన్న పిల్లగాడు, చదువుకున్న ఒక మాటలు వచ్చే పిల్లగాన్ని ఆ ఇన్సిడెంట్ ఫోటోలన్నీ చూపెడతాం. ఆ ఫోటోలు చూపెట్టి ఇది యాక్సిడెంట్ అని చెప్తాడు ఎవడని? ఎవ్వరు చెప్పరు. ఇది హత్య అని తెలుసు మీకు ప్రతి ఒక్కరికి తెలుసు అండి. చంపించిన వాడు మంచిగానే ఉన్నాడు, వానికి సలహా ఇచ్చిన వాడు కూడా మంచిగా ఉన్నాడు. ఏ రోజు ఒక రోజు నిజం తేలుతుంది. ఇంతకంటే ఘోరంగా కుక్క చావు చేస్తారు. ఇది మా ప్రతి ఒక్కల శాపనార్థం బట్టి చెప్తున్నాను. ప్రవీణ్ అన్న ఎంత మంచిడు, ఎవరిని ఏమో రెచ్చగొట్టాడా? ఇప్పుడు రాధా మనోహర్ దాసు, అమర ప్రసాద్ అని, కరుణాకర్ సుగుర్ అని, బైబుల్ను, లలిత్ కుమార్ అని బైబుల్ను ఇష్ట ప్రకారంగా మాట్లాడుతున్నారు. మేము అట్లా మాట్లాడడం. ఏ పాస్టర్ అన్నా కానీ హిందూ ధర్మాల గురించి కానీ, హిందూ గ్రంథాల గురించి కానీ ఏ బూతులు అన్న మాట్లాడా? ఏ దేవుని గురించి అన్న బూతులు మాట్లాడా? ఇప్పుడు బూతులు చెప్తే బాగుండదు కానీ అంతకంటే బూతులు, మేరీమాత గురించి, దేవుని గురించి, హిందూ మా బైబుల్ గురించి ఎన్ని బూతులు అంటే చెప్పలేని బూతులు, అలా బూతులు మాట్లాడి ఇతను అలా కూడా బూతులు మాట్లాడే. లేకపోతే మా క్రైస్తవ ప్రతి ఒక్కరిని, యూత్ అందరిని కానీ, మా క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొట్టి వాళ్ళు మనల్ని తిడుతున్నారు, వాళ్ళ మీకు దాడి చేయండి, వాళ్ళను సరిగా సమాధానం చెప్పండి, వాళ్ళ పైకి ఏదన్నోటి చేయండి అని కూడా మాకు నేను ఎప్పుడు రెచ్చగొట్టలే. మాకు ప్రవీణ్ అన్న నేర్పించిన ప్రకారం మేము ఇక్కడ శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నాం. మా దేవుడు చెప్పాడు, మా ప్రవీణ్ అన్న చెప్పాడు, ఎందుకంటే శాంతియుతంగా చేయమని చెప్పాడు. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఏమంటారు, ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వము. ఖచ్చితమైన నిజం ఏదో తెలవాలండి. ఇప్పటికి కూడా నిజం బయటకు రాలేదు. నెక్స్ట్ పాస్టర్ అజయ్ బాబు గారు అని ఉంటారండి. మా క్రైస్తవుల కుడి భుజం ప్రవీణ్ అని ఉంటుండే, ఎడమ భుజం ఇలానే కాదు ప్రతి ఒక్కరు అజయ్ బాబు అని కూడా. నెక్స్ట్ అజయ్ బాబుని లేపేస్తాం, అజయ్ బాబుని చంపేస్తాం, నెక్స్ట్ అజయ్ బాబు అంటారు. అజయ్ బాబు దగ్గరికి వెళ్ళండి ఒక్కసారి, అజయ్ బాబు ఎంట్రుక కూడా వీకలేరు. ప్రవీణ్ అన్న ఇది దొంగ చర్యల్లాగా పడి దొంగచాటున కాదు. ధైర్యం ఉన్న వాళ్ళైతే ఎదురుగా వచ్చి ఢీకొనాలి, కానీ ఇలా దొంగచాటుగా ఒక అమ్మ అబ్బకి పుట్టనట్టు దొంగచాటుగా ఆడవాళ్ళలాగా ఆడంగేశాలు వేసి ఇలా చేయడం కాదండి. నెక్స్ట్ పాస్టర్ అజయ్ బాబు కూడా ఏమంటారు, చంపేస్తాం, నరికేస్తాం, చేస్తాం అని ఉంది. అతనికి కూడా థ్రెడ్ ఉంది. ప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. అతనికి థ్రెడ్ ఉంది కాబట్టి రక్షణ కల్పించాలి. ఇది ఇంతటితో ఆగదు. సో ఇప్పుడు మొదలు పెడుతున్నారు. సో ఇది అన్ని రెచ్చగొట్టే వాక్యాలు ఎవడైతే చేస్తున్నాడో వాని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. బైబుల్ మీద కానీ, చర్చిల మీద కానీ ఎవరైతే బూతులు మాట్లాడి రెచ్చగొట్టి ప్రజలండి, ఇప్పుడు మంచిగానే కొంతమంది హిందువులు మంచిగానే ఉన్నారు, చాలా మంది ఏంటంటే ఈ మతోన్మాదుల వల్ల రెచ్చగొట్టి వాళ్ళు మంచిగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు మంచిగా యూనివర్సిటీల్లో అక్కడెక్కడ విదేశాల్లో ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు తెలివిలేని వాళ్ళు ఏంటంటే వీళ్ళు రెచ్చగొట్టే మాటలకు రియాక్ట్ అయ్యి ఏమంటారు, క్రైస్తవులు అంటే మొత్తం పగా శత్రువులే, క్రైస్తవులు అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్నట్టు బుర్రలో ఉంచుకున్నారు. అది ఫస్ట్ తీసేయండి. అది మీరు అనుకుంటున్నారు పొరపాటున, కానీ మేము అనుకున్నాం అనుకో ఇంకా అది ఎవరు ఆపలేరు. మేము ఏదో ఉందంటే ప్రవీణ్ అన్న చెప్పిన మాటల ప్రకారం, మా దేవుడు నేర్పించిన మాటల ప్రకారం మేము శాంతియుతంగా పోరాడుతున్నాం. ఇదండి సార్. అసలు ఈ ప్రవీణ్ గారి ఇన్సిడెంట్ అనేది అసలు మీరు ఏ విధంగా అనుమానిస్తున్నారు, అంటే ఎలా జరిగింది అనుకుంటున్నారు, ఇదంతా అసలు ఎలా జరిగింది? నమస్తే అండి. ఈరోజు చాలా దుఃఖకరమైనటువంటి దినంగా మేము భావిస్తున్నాము. క్రైస్తవ లోకానికి తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, వివిధ దేశాల్లో కూడా ప్రవీణ్ గారు ఒక మంచి డిబేటర్ అండ్ అపోలోజెటిక్స్ అండి. మేము వాస్తవం చెప్పంటే ఆయన శిష్యులము. ఇది ఎప్పుడైతే మేము విన్నామో చాలా మరి దుఃఖానికి లోనయ్యాము. వాస్తవానికి ఇది యాక్సిడెంట్ అనే మేమైతే భావించట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ పిక్చర్స్ మీరు చూసినట్టయితే, ఒకవేళ పొరపాటున యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, బైక్ ఒకవేళ 40 స్పీడ్లో వెళ్తే బైక్ ఎక్కడ ఉంటుంది? బైక్ మనిషి కంట్రోల్లో ఉంటుందా? హ్యాండిల్ వదిలేస్తాడు, మనిషి ఎక్కడో ఉంటాడు, బైక్ ఎక్కడో ఉంటుంది, బైక్ ఎక్కడో పోయి పడుతుంది. కానీ దాని మీద వాంటెడ్లీగా 3-4 ఎత్తి ఆయన మీద పెట్టేసినట్టే కనిపిస్తుంది తప్ప అది నిజంగా యాక్సిడెంట్ అయితే లేదు. అది హత్యగానే మేమైతే భావిస్తున్నాము. మేము కోరుకునేది ఒకటే అండి, మా క్రైస్తవ లోకంలో ఒక మంచి పర్సన్ మా మధ్య నుంచి వెళ్ళిపోయాడు. ఆయన లోటు తీరింది వాస్తవానికి. కాకపోతే రాబోతున్న దినాల్లో కూడా ఇలాంటి వ్యక్తుల మీద మరి ఇలాంటి దుశ్శాసనటువంటి క్రియలు జరగకూడదని మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. ప్రవీణ్ గారికి వ్యక్తిగతంగా కానివ్వండి, నార్మల్గా ఇలా ఏమైనా శత్రుత్వం అనేది ఎక్కడైనా ఉందంటారు? యాక్చువల్గా ఆయనకి అలాంటి శత్రుత్వం ఏం లేదు కాదనండి. కానీ కొంత అన్ని మతస్థులకు ఉన్న వాస్తవం చెప్తే ఏంటంటే, మమ్మల్ని విమర్శిస్తున్నాడు అనే భావంతో కొంత వాళ్ళు ఏదో కోపం పెంచుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. ప్రవీణ్ గారి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? తన వైఫ్ తో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, సో అతను ఎలా ఉంటారు? చాలా 100% చాలా మంచి పర్సన్ అండి. ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి CEO, తర్వాత ఆర్ఫనైజ్ కూడా ఉంది,
ఆయన మరి నార్త్ ఇండియన్ ఒక పాస్టర్ గారి కూతుర్ని చేసుకున్నాడు. సేవలో బాగా వాడబడతాడు. ఆయన చాలా మంచి పర్సన్ అండి, అందరికీ హెల్ప్ చేసే వ్యక్తి ఆయన. అంటే అతనికి కొంచెం లవ్ మ్యారేజ్ అనేది కూడా ఇప్పుడు ఇలా వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉండేవారు? అంటే అది ఎట్లా అంటే లవ్ మ్యారేజ్ అని కాదు, ఆయన పరిచయ కొరకు ఇండియా వెళ్ళిపోయారు. అక్కడ ఉండి అక్కడ దైవ సేవకుని దగ్గర సేవ చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రేయర్ చేస్తుండగా దైవ చిత్తం అనుకొని చేసుకున్నారు తప్ప లవ్ మ్యారేజ్ అనేది అయితే నాకైతే తెలిసి కాదనుకుంటాను. ఇష్టపడే చేసుకున్నారు అంతే. ప్రవీణ్ గారు అంటే మాకన్నా ఎక్కువ మీకు తెలుసు కాబట్టి, మీరు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు కాబట్టి, అప్పుడు తన బిహేవియర్ కానివ్వండి, తను మీతో ఎలా ఉంటారు అసలు? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ పర్సన్. ఒకసారి ఆయనతో కలిస్తే మాటికి కలవాలి, మాట్లాడాలనే ఆలోచన ఉంటుంది. అంటే ఆయన మాటలు అంత ఇంటెలెక్చువల్గా ఉంటుంది. అంటే ఏ వ్యక్తి ఒకసారి ఎదురుపడ్డా మరోసారి అన్నట్టు మర్చిపోడు, ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. అంత మంచి పర్సన్ ఆయన, అంత మంచి స్నేహం కూడా వ్యక్తి అంతే. నమస్తే అన్న. అసలు ఈ ప్రవీణ్ గారిది ఈ యాక్సిడెంట్ అనేది ఇన్సిడెంట్ గా మారింది కదా, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎలా జరిగింది అనుకుంటున్నారు? అయితే అన్న ఇది మేము కూడా ఇది యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే వినగానే షాక్కి గురయ్యాము. అతని ఫాలోవర్స్ దగ్గర దగ్గర కొన్ని లక్షల మంది ఉన్నారు. కొన్ని వేల వీడియోస్ యువతను సన్మార్గంలో నడిపించడం కోసం ఆయన ఎన్నో బోధలు చేయడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు, అతను కొన్ని మతాల గురించి కానీ కొన్ని చారిత్రక ఆధారాలతో బయటపెట్టినప్పుడు జీర్ణించుకోలేని కొంతమంది మత ఉన్మాదులండి. ఆ మత ఉన్మాదులు జీర్ణించుకోలేని పక్షంలో కొన్ని వార్నింగ్లు గత నెలలో కూడా వార్నింగ్స్ ఇచ్చి నిన్ను చంపేస్తాము, నీ చెవులు నీ నాలుక కట్ చేస్తాము, నీ కండ్లు బీకేస్తాము, నీ తల బగుల కొడతాము అని చెప్పేసి తన తల్లిని, తన భార్యను, తన ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టకుండా నీచంగా కామెంట్లు చేయడము, వీడియోలు పెట్టడం అనేది మనం చూస్తూ అలాంటి బెదిరింపు కాల్స్ మాత్రం రావడం జరిగిందండి. సో ఇది మాత్రం ముమ్మాటికి హత్యనే. అంటే ఇది ఎవరి మీద ఇప్పుడు అనుమానంగా మీరు పడుతున్నారు? ఎవరి మీద అనుమానం ఉందంటారు? మేము ఇదైతే మేము దీన్ని పోలీస్ వాళ్ళకు ఎవరు ఏంది, ఏ కాల్స్ వచ్చినాయి అనేది, ఏ మెసేజ్లు వచ్చినాయి అనేది అవి పోలీస్ వాళ్ళు కూడా గోప్యంగా ఉండాలన్నారు. కాబట్టి మా క్రైస్తవ సమాజం మొత్తము పెద్దలందరూ కలిసి మేము వాళ్లకు ఆ వచ్చిన కాల్ డీటెయిల్స్ కానీ ఆ బెదిరింపుల కాల్స్కి సంబంధించిన వాటన్నిటిని సబ్మిట్ చేయడం జరిగిందండి. మీకు తెలిసినంత వరకు ఈ పోస్ట్ మార్టం రిపోర్టింగ్ లో ఏమొస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పటికీ హోల్డ్ చేసి పెట్టారు కదా, సో మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? దీన్ని నిజంగా పోలీస్ వారు కానీ ఈ డాక్టర్స్ కానీ పై అధికారులకు గనక ఒకవేళ తలొగ్గకపోతే అది హత్య అని చెప్పేసి ముమ్మాటికి తేలుతుంది. రాజకీయ ప్రలోభాలకు గనక పోతే మాత్రము అది యాక్సిడెంట్ అని చెప్పేసి తెలుస్తుంది. యాక్సిడెంట్ అని చెప్పేసి సతీష్, యాక్సిడెంట్ అని చెప్పేసి మేము ఏ విధంగా అని అంటున్నామంటే ఈ పేపర్ ప్రకటన ఈ యొక్క ఫోటో క్లిప్పింగ్లు వచ్చిన తర్వాతనే పోలీసు వాళ్ళు కానీ ఇంకా మీడియాలో ఇవన్నీ ప్రసారం అయిన తర్వాత, అంతకుముందుకు ఈ ఫోటోలు రాకముందుకు దీన్ని యాక్సిడెంట్ అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఫోటోలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో వాళ్ళు ఆ ప్రయత్నాలకి స్వస్తి పలికి వాళ్ళకు ఒక తలనొప్పిగా మారింది. తప్పకుండా దీనిపైన విచారణ జరిపించాలనే ఉద్దేశంతో మాత్రం ఉన్నారు. అది ఏ కోణాలైనా వస్తుంది బయటకు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే మీరు మాకన్నా ఎక్కువ ప్రవీణ్ గారిని కలవడము, ప్రవీణ్ గారి వీడియోస్ చూడడము, తన మోటివేషనల్ ఏవైనా కానీ మీకు ప్రవీణ్ గారు ఎక్కువ టచ్ లో ఉంటారు కాబట్టి, సో తను ఫ్యామిలీ పరంగా కానివ్వండి, మీ పరంగా కానివ్వండి, అసలు ఎలా ఉండేవారు? తన భార్య పిల్లలు కానివ్వండి, ఓవరాల్ గా ఫ్యామిలీతో పాటు మీతో ఎలా ఉండేవారు? ప్రవీణ్ పగడాల గారండి, నిజంగా ఆయన ప్రతి వీడియో మీరు ప్రవీణ్ పగడాలని సెర్చ్ చేస్తే ఆయన ముఖం మీద చిరునవ్వు అనేది ఉంటుందండి. ఆయన ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి అంటే, కేవలం మనుషులు ఏం చేస్తారంటే నా కుటుంబం నా వాళ్ళే బాగుపడాలి, నా వాళ్ళనే బాగు చూసుకోవాలని చెప్పేసి ధోరణి మాత్రం ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ప్రవీణ్ పగడాల విషయంలో మాత్రం అయితే తను ఒక పాస్టర్ అని చెప్పి చాలా మందికి తెలుసు, కానీ ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి CEO. ఆయన కొన్ని వేల మంది జీవితాలని వెలిగించడమే కాకుండా కొన్ని వందల మందికి దత్తత తీసుకొని అనాథ పిల్లల్ని తన ఇంట్లో పెట్టుకొని తన పిల్లలతో సమానంగా వాళ్ళని ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపిస్తూ వాళ్ళకు ఉన్నత విద్యను అందించి ఒక ఉద్యోగంలో చేర్పించి వాళ్ళని ఒక మంచి పొజిషన్లో పెట్టిన ఒక గొప్ప తండ్రి, ఒక నాయకుడు,
కుటుంబాన్ని ఏలే ఒక మంచి భర్త, ఒక తల్లికి మంచి కుమారుడు, బిడ్డలకు గొప్ప తండ్రి, సమాజానికి మాలాంటి వ్యక్తులకు ఒక ఆదర్శప్రాయమైన ఒక మహోన్నతమైన వ్యక్తి, మాకు ఈ తరము ఒక ప్రవక్త లాంటి వ్యక్తి అండి. ఒక గొప్ప వెలుగు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే మనము నార్మల్ గా చూస్తూ ఉంటాము. మన ఇంట్లో మనకు కూడా గొడవలు ఉంటాయి. అన్నదమ్ములతో కానివ్వండి, ఇలా భూమి అక్కడిక్కడ కానివ్వండి, ఇట్లా సో ఆస్తి పరంగా, ప్రాపర్టీ పరంగా ఎక్కడో ఒక్కడ మనకి ఇలా గొడవలు అనేటివి ఉంటాయి. సో ప్రవీణ్ గారికి అలా ఏమైనా ఉన్నాయా? ప్రవీణ్ గారి యొక్క ఆ, అన్నదమ్ములు మాత్రం చూసుకుంటే ఒక అన్న అమెరికాలో ఉంటాడు, ప్రవీణ్ అన్న ఒకరు, ఇద్దరే అక్క చెల్లెలు కానీ ఎవరు లేరు. వాళ్ళ అమ్మగారు రిటైర్డ్ ఎంప్లాయీ వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సూపరింటెండెంట్గా పనిచేశారు. వాళ్లకు ఆర్థిక పరమైన అన్నకు కానీ తమ్ముడికి కానీ ఎలాంటి ఎవరికి వాళ్ళు ఉంటున్నారు. ఎవరికి నీది ఇది నాదది అనే తారతమ్యం కానీ ఆస్తిపాస్తుల గురించి మాట్లాడుకునే వ్యక్తులు కానీ అలాంటి గొడవలు కక్షలు పొలాలు ఇండ్లు స్థలాల గురించి కొట్టుకున్న వాళ్ళు కాదు. స్వయం స్వశక్తితో వాళ్ళు పైకొచ్చిన వాళ్ళండి. వాళ్ళ అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికాలో వెల్ సెటిల్డ్. తను కూడా అన్న సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి అనేక మందికి చేయూతనిచ్చిండు. ఒక 60-70% ఆయనకు వచ్చే ఇన్కంలో పేద ప్రజలకు ఇస్తూ ఆయన మంచి పనులు చేస్తూ ఉండే వ్యక్తి అండి. ఎవరికి చూపించుకోలేదు. థ్యాంక్ యూ. సో అన్న అసలు ఎలా జరిగింది అనుకుంటున్నారు? ప్రవీణ్ గారు మీతో అసలు ఎలా ఉండేవారు? అంటే ప్రవీణ్ గారు మనము గతం నుంచి చూసుకున్నట్లయితే కనుక ఏ ఒక్కరితో కూడా గొడవలు ఇలాంటివి అయితే లేవు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? ప్రవీణ్ గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడాలండి. యాక్చువల్గా ప్రవీణ్ గారి యొక్క వ్యక్తిత్వం చాలా సున్నితమైంది, చాలా యథార్థమైంది. క్రైస్తవం పక్షాన చాలా మరి ధీటుగా నిలబడి మరి అనేక ప్రశ్నలకి మరి సాత్వికంతోను భయంతోని మంచి సమాధానాలు చెబుతూ ప్రపంచ క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆయన. అదొకటే కాదు, ఈరోజు దళిత వర్గాల పక్షాన కూడా చాలా విషయాలు మాట్లాడాడు ఆయన. మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ప్రవీణ్ గారి ఇక్కడికైతే తీసుకురావడం అయితే జరిగింది. మరి ఇప్పుడు ప్రవీణ్ గారి ఇప్పుడు ఏవైతే పూర్తి పనులు ఉంటాయో అవన్నీ ఎలా చేయబోతున్నారు? అంటే మేము కూడా అంటే రీసెంట్ గా ఫస్ట్ టైం చూడడం కాబట్టి అసలు ఎలా చేయబోతున్నారు? అంటే ఏ పనులు? అవును. అంతిమయాత్రకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి క్రైస్తవ పెద్దలుగా ఉన్నారు. ఎందుకంటే ప్రవీణ్ గారు ఒక వ్యక్తికి సంబంధించిన ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు, అది చాలా మంది వేల మందికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఒక మంచి నాయకుడు. మరి ఆయన అంతిమయాత్ర కోసం మరి చాలా మంది పెద్దలు ముందుకు వచ్చారు. వారి పద్ధతుల ప్రకారంగా మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇదంతా ఒక ఇన్సిడెంట్ గా మారిపోయింది కాబట్టి మీకు ఇంకెవరి మీద అయినా అనుమానంగా ఉందా? అనుమానం వ్యక్తం చేయడానికి అయితే లేదు. కాకపోతే ఆయన మరణం మాత్రం అనుమానంతో కూడిందే. ఆయన డెడ్ బాడీని చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. మరి వాటన్నిటిని బట్టి మేము అనుమానిస్తున్నామే తప్ప మరి ఇంకొక ఉద్దేశం అయితే లేదు. మరి ఏదేమైనప్పటికీ అది ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ అయిందనుకోండి, అది దేవుడికి వదిలిపెడతాము. బట్ అది మాత్రం హత్య అయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి జస్టిఫికేషన్ అందరూ మేము కోరుకుంటున్నాము. దానికి సంబంధించినటువంటి జస్టిఫికేషన్ విషయంలో అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ మరి సానుకూలతను చూపి మరి అన్యాయం జరగకుండా న్యాయపరమైనటువంటి తీర్పును తీసుకురావాలని మరి కోరుకుంటున్నాం. మీకు తెలిసినంత వరకు ఈ బెదిరింపులు అనేటివి ఎక్కువ ఎవరి దగ్గర నుంచి ఎక్కువ వచ్చాయి? అంటే పొలిటికల్ వాళ్ళ నుంచి కూడా, రాజకీయ పరంగా కూడా కొన్ని వచ్చాయని విన్నాము. అదే విధంగా ఇంకా వేరే వాళ్ళ నుంచి కూడా కొన్ని బెదిరింపులు అయితే వచ్చాయని విన్నాము. సో మీకు తెలిసినంత వరకు అసలు ఎక్కడి నుండి బెదిరింపులు వచ్చాయి? వీలైనంత వరకు మరి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్న ఎవరు కూడా బెదిరింపు కాల్స్ ఎవరు చేయరు, ఎవరు బెదిరించరు. సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు, మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళే మరి ఎక్కువ కామెంట్స్ చేయడం కానీ ఎక్కువ బెదిరించడం కానటువంటి ప్రయత్నం చేస్తుంటారు. బెదిరించడం అటువంటిది, కాల్ చేయడం అటువంటిది ఈరోజు సమాజంలో అందరి నుంచి వస్తుంటాయి. బట్ ఏదేమైనప్పటికీ వారికి సాత్వికంగా మరి స్పందించి వారి దగ్గర నుంచి మంచి సానుకూలతనే మరి తీసుకున్నాం ఇప్పటిదాకా. అయితే మరి ఎటువంటి వాటికి కూడా ఈయన లొంగలేదు. ఎందుకంటే ఇతను మాట్లాడిన ప్రతి మాట తప్పుడుగా మాట్లాడే పరిస్థితి ఉన్న ఒకవేళ వచ్చినా వెంటనే దాన్ని వెనుకకు తీసుకొని మరి దాన్ని పశ్చాత్తాపపడే తత్వం కలిగి ఉన్నారు. కాబట్టి అటువంటి వాటికైతే తావు లేకుండా మరి ఈయన మెదిలారు యాక్చువల్గా ప్రవీణ్ గారు. అంటే ఇంకా దీని మీద మీరు ఇంకేమైనా అనుమాన పడుతున్నారు? ప్రజెంట్ అయితే ఏం అనుమానం లేవు. కాకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి పరిణామాలు ముందుకు ఎలా తీసుకెళ్లాలనేటువంటిది పెద్దలు నిర్ణయిస్తారు. దాని ప్రకారంగా ముందుకెళ్తాం.